వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. మరొకసారి దేవుడు మోషేతో చెప్తున్న మాటలను బట్టి, మోషేతో దేవుడు మాట్లాడిన ప్రతి మాటల నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుని హృదయాన్ని మానవుడు చక్కగా అర్థం చేసుకోవటానికి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, డిజోబీడియన్స్, అవిధేయత. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. NIV స్టాండర్డ్ బైబిల్లో వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ మీ టు పనిష్, ఐ విల్ పనిష్ దెమ్ ఫర్ దేర్ సిన్ అని మాట రాయబడింది. అంటే టైం వచ్చినప్పుడు, నేను శిక్షించటానికి టైం వచ్చినప్పుడు వారు చేసిన పాపమును బట్టి వారిని శిక్షిస్తాను అన్న మాట ఈ వచనంలో నుండి మనం చూడవచ్చు. కాబట్టి అవిధేయత అనేది చాలా సందర్భాల్లో కన్సిక్వెన్సెస్ని తీసుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి అవిధేయతను ఇశ్రాయేలు ప్రజలు ఈ సందర్భంలో మనం గ్రహించవచ్చు. 32వ అధ్యాయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బంగారు దూడను చేసి దేవునికి అవిధేయత చూపించిన సందర్భంలో రాయబడతా ఉంది. వారు చూపించిన అవిధేయతను బట్టి దేవుడు ఒక రోజున వారిని దర్శించినప్పుడు, వారిని పనిష్ చేయటానికి, వారిని శిక్షించడానికి వారి వద్దకు వచ్చినప్పుడు వారు చేసిన పాపమును బట్టి ఖచ్చితమైన శిక్ష అనుభవించాలి అన్న మాటను ఈ వచనంలో నుండి మనం గ్రహించవచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డివైన్ జస్టిస్, దైవికమైన న్యాయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. మనము పాపం చేసిన తర్వాత తప్పించుకోవటానికి అవకాశం లేనే లేదు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పులో ఎక్కడ అన్యాయం ఉండనే ఉండదు, ఎక్కడ పక్షపాతం ఉండనే ఉండదు. మనం చేసిన దానికి ఖచ్చితంగా ఆయన ఖచ్చితమైన తీర్పుని, న్యాయాన్ని తీర్చేవాడు. ఆ విషయంలో మనం ఎక్కడ సంకోచించకూడదు, అనుమానంతో ఉండకూడదు అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం హెచ్చరించుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డెలివరెన్స్, విమోచన. డెలివరెన్స్ ఈజ్ స్టిల్ ఆఫర్డ్. మనము విమోచన ఇప్పటికి ఇంకను అందించబడతా ఉంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. దేవుడు ఇప్పటికే వారిని తీర్పు తీర్చడానికి, వారు ఆల్రెడీ బంగారు దూడను పూజించారు. భయంకరమైన దేవుని కోపము, ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంది. కానీ ఆ సందర్భంలో చెప్తున్న మాట ఏంటి అని అంటే, నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అంటే తీర్పులో కూడా ఆయన దయ కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన దూతను మనకన్నా ముందుగా పంపిస్తున్నాడు. ఆయన మంచి ఏర్పాటు చేసిన వాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఏ డెస్టినేషన్, గమ్యము. దీనిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వారు అవిధేయతను చూపించారు, బంగారు దూడను చేసుకున్నారు. కానీ దేవుడు వారి పట్ల కలిగి ఉన్న అమోఘమైన ప్రేమను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దూతను పంపిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను వారికి చెప్పిన చోటికి వారిని నడిపించడానికి నీవు వెళ్ళు అని మోషేకు కూడా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. గమ్యము చేరేంత వరకు మనం ఏ రకమైన ఫెయిల్యూర్స్లో ఉన్నా దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ హృదయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మా పాపమంతటినీ క్షమించి మమ్మల్ని గమ్యానికి చేర్చి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.